హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం కోడిగుడ్డు కూర దమ్ స్టైల్లో చేద్దాము. చాలా సూపర్ ఈజీగా అయిపోతుంది అండ్ 15 మినిట్స్ మాత్రమే పడుతుంది కూరకి. సో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ముందుగా ఇలాగ ఒక ప్యాన్ తీసుకుని వేడెక్కిన తర్వాత నూనె ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత డైరెక్ట్గా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బేసిక్గా నేను ఒక 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకున్నాను అండ్ 3 to 4 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇలాగా వేసేసుకుని ఒక్కసారి నూనెలో కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ముందుగానే ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఉల్లిపాయ తొందరగా అయిపోతుంది అన్నమాట. దానివల్ల ముందుగానే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పును కూడా బాగా మీరు ఇక్కడ కలిపేసుకోండి. ఉల్లిపాయని బాగా కలిపేసుకుని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వండి. ఒక 8 నిమిషాలు 7 to 8 నిమిషాలు పడుతుంది మీకు రెగ్యులర్గా ఉల్లిపాయ ఇలాగా వేగటానికి. సో దీన్ని ఇక్కడ మూత పెట్టేసుకుని ఒక 8 నిమిషాలు అలాగా వదిలేసేయండి. ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టచ్చు. సో చూసుకుని వేయించుకోండి. మనకి ఇక్కడ ఉల్లిపాయ మగ్గినట్టు అయిపోయిందండి. ఉల్లిపాయ జస్ట్ దీన్ని కలిపేసుకొని ఒకసారి దీంట్లో నేను ఇప్పుడు 4 టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఈ టమాటాను కూడా ఇలాగా బాగా కలిపేసుకుని కొంచెం ఈ టమాటా కూడా గుజ్జు అయ్యే వరకు ఉడకనివ్వండి. మనకి టమాటా ఎంతోసేపు పట్టదు, తొందరగా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అన్నమాట. సో మూత పెట్టేసుకుని దీన్ని కూడా ఒక 4 నిమిషాలు ఇలాగా అవనివ్వండి. ఒకసారి టమాటా బాగా ఇలాగా వేగిపోయిన తర్వాత కొంచెం గుజ్జులాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. కారం మీరు చూసుకుని వేసుకోండి. మీకు ఎక్కువ అనిపిస్తే 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకుని 1 నిమిషం అలాగా ఆ పసుపు కారం పట్టేటట్టు టమాటాని వేగనివ్వండి. ఒకసారి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము కోడిగుడ్లను తీసుకుని బేసిక్గా నేను చూపించినట్టుగా డ్రాప్ చేయండి దీంట్లో కోడిగుడ్లు. నేను ఇలాగ ఎందుకు గ్యాప్గా చేసుకుంటున్నానంటే జస్ట్ ఆ మధ్యలో కోడిగుడ్లు దింపటాను అనమాట. ఇలాగ జస్ట్ డైరెక్ట్గా అలా వేసేసుకోండి కోడిగుడ్లు ఆ గ్యాప్లో. మీకు టమాటా మీదన్నా కూడా వేసేసుకోవచ్చు అని ప్రాబ్లం లేదు. నేను ఏంటంటే ఇలా తీసుకుని వేసుకున్నాను అంతే. ఇలా ఒక్కసారి కోడిగుడ్లన్నీ వేసేసుకున్న తర్వాత మీరు ఎన్ని అయితే అనుకుని అన్నీ మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇలా అయ్యేంత వరకు ఉడకాలి. బేసిక్గా ఒక సైడ్ కంప్లీట్గా అయిపోవాలన్నమాట కోడిగుడ్డు. సో మీ సిమ్లో పెట్టుకోండి, హైలో పెడితే ఇది మాడిపోతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క గుడ్డుని అయిన తర్వాత ఇలాగ ఫ్లిప్ చేసేసుకోండి. ఈ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ సూపర్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు డెఫినెట్గా నాకు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ నా కామెంట్లో మాత్రం పెట్టండి, మర్చిపోద్దండి. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దీని మీద ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లైట్గా మసాలా పొడి ఆప్షనల్, ఇది కంప్లీట్గా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు. మసాలా పొడిని అలా చల్లుకోండి. జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాను అంతే నేను చేత్తో. అలా చేసుకుని దీన్ని మూత పెట్టేసుకొని మళ్ళీ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు దీన్ని అవనివ్వండి. అంతేనండి, సూపర్ ఫాస్ట్ ఎగ్ కర్రీ రెడీ.